నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కూడా గీతాకృష్ణ గారున్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. జూన్ 9వ తారీఖు ముహూర్తం అంటే ఖచ్చితంగా వైజాగ్‌లో జరుగుతది అని చెప్పేసి వైసీపీ వాళ్ళు. ఖచ్చితంగా అమరావతిలో జరుగుతుంది ఈ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి టీడీపీ వాళ్ళు. ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళైతే ఏకంగా వైసీపీ వాళ్ళు ఏకంగా జస్ట్ మెను విడుదల చేశారు. ఫుడ్ మెను. అంటే ఎందుకు అంటారు ఇంత? అంటే ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, లెక్కింపు ఒకటి మిగిలింది, కానీ ఎందుకు ఇంత ధీమా వ్యక్తం చేస్తున్నారు అంటారు ఇక్కడ వాళ్ళు? ఎక్కడ కూడా సెంటర్లో కూడా మోడీ కూడా మేమే వచ్చేస్తాం, ఇంకా 400 మీద పాటలర్ ఉన్నాడు, 400 సీట్లు వస్తాయన్నాడు. అక్కడ కూడా ఇలా విమర్శిస్తున్నారు, ఇక్కడ అలా విమర్శిస్తున్నారు. దీనికి గల కారణం ఏంటంటే రేపు పొద్దుట ప్రజల్లో ఆ పార్టీ ఇంకా నిలబడాలంటే కారణం అడిగేవాడు చెప్పాను. నడవాలంటే ఎంత హోప్ఫుల్గా ఉన్న పార్టీ, ఎంత హోప్ఫుల్గా ఉన్న ఇది ఎందుకు ఓడిపోయామనేది మేము ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం అని కొత్త పాట పాడతారు ఇక్కడి నుంచి. రేపు జరగబోయేదే చూస్తూ ఉండు. ఎవరి కాళ్ళే ఆత్మవిమర్శ చేసుకుంటున్నారు అని. తెలుగుదేశం ఓడిపోతే తెలుగుదేశం ఉంటుంది, వీళ్ళు ఓడిపోతే ఈలోగా కొన్ని హత్యలు జరిగిపోతూ ఉంటాయి. ఊళ్ళో పెళ్లి అయితే కుక్కలు కడావుడిలాగా ఎవడ చచ్చిపోతేనే, ఆడ ఎంజీఆర్ చచ్చిపోతే 100 మంది చచ్చిపోయారు, ఇక్కడ ఎవడ వైఎస్ఆర్ చచ్చిపోతే 100 మంది చచ్చిపోయారు. బుద్ధి లేదండి. అభిమానానికి ఒక అర్థం ఉంది. మామూలుగా చచ్చిపోయిన వాళ్ళు కూడా అదిగా చచ్చిపోయి అంటారు ఇప్పుడు. మీకు అర్థమైనప్పుడు ఇది జరగబోయేది. సో అంత అమాచ్యూరిష్గా, అంత ప్రీ హిస్టారిక్ అంటేనే అంత రాతి యుగంలో ఉన్నాం. ఇంకా ఆడెవడో చచ్చిపోతే నువ్వు చచ్చిపోయి పెట్టాను, నువ్వు నీ ఫ్యామిలీ అని నీకు హెల్ప్ చేశారు. అయితే అలా ఉంటుంది. దయచేసి అటువంటి అగాత్యాలు చేసుకోకూడదు. మనలాంటి వాళ్ళు చెప్పాలి. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఎవడు ఎలా పోతే నీకెందుకు, నీకు ఇస్తే మంచి పరిపాలన కావాలి. చంద్రబాబు నాయుడు వచ్చినా, అక్కడ మోడీ వచ్చినా, ఇండియా కూటమి వచ్చినా, ఇక్కడ జగన్ వచ్చినా ఈసారి అడగాలి. ఈసారి జగన్ అడగాలి, ఆ ల్యాండ్ టైటిలింగ్ అనేది తీసేయి అని అడగాలి. లేకపోతే మాస్ రెవల్యూషన్ చేస్తాం, తర్వాత పాస్బుక్ల మీద నీ పేరు ఉండకూడదు, అది ఇద్దరికి వర్తిస్తుంది. ఒకే ఇతను వచ్చాడు ఇంకో జగన్ మరి 5,000 ఇస్తూ నువ్వు 10,000 ఇస్తా ఉన్నావు కదా, వాలంటీర్స్కి ఇస్తావు ఇవ్వా అడగాలి. అడగరాడు, అయిపోయిన తర్వాత మర్చిపోతారు. అది అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు గమ్ముళ్ళు అంతా కలిసి. అక్కడ అమరావతిలో జగన్ తరఫు నుంచి చేసిన పొరపాటు ఏంటంటే వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఫినిష్ చేయకుండా తుప్పలు వచ్చేసినాయి. తుప్పలు అంటే తెలుసా, ఈ మొక్కలు వచ్చేసినాయి. ఆ లెవెల్కి పట్టి రాకూడదు, తప్పది. అది చేసిన దాన్ని ఫినిష్ చేసి దాన్ని నిజంగా 3వ క్యాపిటల్గా వాడుకుంటున్నారు కాబట్టి దాన్ని ఆ విధంగా ఉపయోగించుకోకుండా కంప్లీట్ ఇక్కడ కాదు అక్కడ అంతే. అక్కడ మన కరుణానిధి కట్టిన దానికి నేను రానని, వీళ్ళు కట్టింది ఐలేది కట్టిన దానికి నేను రానని పోయిన అనేది వీళ్ళు బాబు గారు సొమ్ములు అయ్యానని ప్రజలు డబ్బులు, బడ్జెట్లో డబ్బులు ఈ 1,000 కోట్ల రూపాయలు వాటితో కడతారు. ఇప్పుడు ఎలా ఉంటుంది? రేవంత్ రెడ్డి ఆడిగా కేసీఆర్ కట్టాడు కాబట్టి అసెంబ్లీ నేను వెళ్ళాలంటే ఎలా ఉంటుంది? దేవుని దేవులు అనలేదు ఇతను. అంటే అంత అబ్సల్యూట్ మెజార్టీతో గెలవలేదు ఇతను, ముట్టాపొట్టి గెలిచాడు అంతే. నీకు అర్థమైనప్పుడు అది కేసీఆర్ కట్టాడు కాబట్టి నేను వెళ్ళడానికి మారుస్తాను. కాకపోతే లోపల చాలా మారుస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ జరగబోతుంది కదా, జై 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 హో తెలంగాణ ఏదో, అది డెఫినెట్గా ఎందుకు చేస్తున్నాడు, అందుకే చేస్తున్నాడు. చాలా చేంజెస్ ఉన్నాయి, కాదు పైకి కనిపించే చేయట్లేదు. నేను అసెంబ్లీకి వెళ్ళను, ఎలాగంటాడు అసెంబ్లీకి వెళ్ళను, కొన్ని 1,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తేనే కదా. అది వన్ ఆఫ్ ద బెస్ట్ అసెంబ్లీ అది ఇప్పుడు తెలంగాణది. సచివాలయం అదే అసెంబ్లీ అయితే అక్కడ కదా అసెంబ్లీ అవుతారు వాళ్ళు. సచివాలయం సెక్రటేరియట్ వన్ ఆఫ్ ద బెస్ట్, అది లేటెస్ట్ కదా, చాలా బాగా కట్టారు. సో అదే అక్కడైతే ఇంకా వెళ్ళరు తమిళనాడులో, వాళ్ళు కట్టిన దానికి ఇటు వెళ్తే ఇటు కడితే బాబు సొమ్ముల్లాగా. దట్ ఇస్ ఆల్ పబ్లిక్ మనీ యువర్ స్పెండింగ్, బడ్జెట్ అమౌంట్ పెడతారు. వీళ్ళకి అందరికీ కూడా మాస్గా మన సోషల్ మీడియా క్లాస్ పీకాలి. అదేవిధంగా వాటి మీద ఫోటోలు వేసుకోవడం ఏంటి, ఇంక్లూడింగ్ మోడీ. 5,000 వెళ్తారు, నీ ఫోటో ఏంటి? వాట్ ఈస్ దట్? వాళ్ళు ఫోటోలు వేసుకోవడం ఏంటన్నాను. అవి విగ్రహాలు ఏంటి అసలు? 3,000 కోట్ల విగ్రహాలు ఇక్కడ అంబేద్కర్ కట్టమన్నాడా, వల్లభాయ్ పటేల్ కట్టమన్నాడా? ఊరికనే ఏదో ఒక డబ్బులు ఖర్చు పెట్టాలి, నాకు ఈవెంట్ అరగాలి, ఒక రామ మందిరం కట్టాం, ఒక ఈవెంట్ అలాగనమాట. మోడీ చేసిన అటువంటివన్నీ ట్రాష్, నాట్ కరెక్ట్. కట్టితే దాన్ని ఉపయోగించుకో. ఇప్పుడు మన కంట్రీ చాలా లేవర్కులో ఉంది, సో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ అంతే, ప్రజల డబ్బుతో కట్టి నీ పేరు పెట్టుకుంటావు. ఫస్ట్
బుక్స్లో బొమ్మ తీసేయాలి జగన్. నాకు జగన్ అంటే ఇష్టమైనా కూడా ఇవన్నీ కొన్ని చేయాలి. సో ల్యాండ్ టైటిలింగ్ వద్దు మనకి. దాన్ని బాగా సవరించి అందులో వీళ్ళు కొన్ని సవరణ చేస్తారు. తెలియని వాళ్ళు చెప్తున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సెంటర్ నుంచి వచ్చింది. అందులో వీళ్ళు ఎవరికి కావాలి దాన్ని అపాయింట్మెంట్ చేసుకోవచ్చట. ఆ పారాగ్రాఫ్ని కట్ చేసి అందించారు. వీళ్ళ దగ్గర కుతంత్రం ఉంది, లేకుండా ఎలా ఉంటుంది? డెఫినెట్గా కుతంత్రం ఉంది. అది చాలా క్లారిటీగా చెప్పిస్తారు. చాలా ఛానల్ లైక్ ఏబిఎన్ లాంటి ఛానల్లో చాలా చెప్పారు. దేన్ని విస్మరించకూడదు మనం. ఆ ఛానల్లో చూడాలి, ఇది చూడాలి. అందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో వీళ్ళు చాలా కట్ చేసి పెట్టేశారు. మీ ఇష్టం వచ్చిన పెట్టుకోవడం ఏంటి ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ని? అంటే ఎవరికి మీద ఇష్టం లేకపోతే ఆ ల్యాండ్ వీళ్ళు రాసుకుంటారు. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు రాసుకుంటారు. అది అదైందా? దట్ హ్యాస్ టు బి బర్త్ రఫ్. తీసి అవతల పాడేయాలి అది ఒకటి. అలాగే చంద్రబాబు నాయుడు గారు వస్తే నువ్వు చాలా ఎక్కువ చెప్పావు కదా, మరి వాలంటీర్స్కి ఎంత ఇస్తాను, అద్దెలకి ఎంత ఇస్తాను, ఇంటికి వచ్చే డబ్బుల మీద రెట్టింపు ఇస్తాను, ఒకళ్ళిద్దరికి ఇస్తానంటే మొత్తం ఫ్యామిలీ అంతకి ఇస్తాను. జగన్ చెప్పిన దాంట్లన్నింటికి ఎక్కువ చెప్పు, అవి చేయించుకోవాలి. చేయించుకోలేకపోతే ప్రజల యొక్క అసమర్థత. అదేవిధంగా అమరావతి ఎంతగా డెవలప్ చేస్తాను చెయ్యి. మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ కొంచెం వాట్ ఎవర్ ఇట్ ఈస్ మనవాడు చేయింది నువ్వు చేయిపోయి మిగతా 2 చోట్ల పనేయండి. ఇప్పుడు అలాగే అయిపోయింది. అంచేత 9వ తారీఖున మేం చేస్తామని ఎందుకు అనుకుంటారు? ప్రజల్లో రేపొద్దున ఆత్మవిమర్శ చేసుకుంటామనే మాటలు మాట్లాడడానికి. అదేందా? నువ్వు బిర్యానీ పెడితే ఎవడకు కావాలి, బూరు పెడితే ఎవడకు కావాలి. వీళ్ళు పెడితే అలా పెడతారు. వాళ్ళు ఇంకా సైలెంట్గా ఉన్నారు. కూటమి సైలెంట్గా ఉంది. అక్కడి నుంచి అమిత్ షా సైలెంట్గా ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. మొన్నటి వరకు కూటమి గెలుస్తా ఆంధ్రాలో అన్నాడు. ఏం తెలుసు నీకు? నువ్వు ఏం చేసావు ఆంధ్రాకి? మోడీ కానీ అమిత్ షా కానీ వాట్ డిడ్ యూ డూ టు సదర్న్ స్టేట్స్? ఈ రోజు వచ్చి మీరు ఆంధ్ర గురించి మాట్లాడడానికి యు ఆర్ నాట్ క్వాలిఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మోడీ అంటే ఎందుకు ఇష్టం అంటే ఆయన పర్సనల్గా నాకు ఇష్టం. చాలామందికి అయ్యే ఇష్టం ఉండదు. ₹1,00,000 షూట్ వేస్తాడు, నాకు ఇష్టమే. ఆయన స్టైలిష్గా ఉంటాడు. ఇలా అడుగుతుంటే వెళ్ళాలా వేరే కంట్రీకి, ఎక్కడికైనా వెళ్తే 4 గంటలు ఇంగ్లీష్ మాట్లాడతాడు ఆయన. అవన్నీ నాకు చాలా ఇష్టం. మన యొక్క భారతదేశం పరువు నిలబెట్టాడు ఒక లెవెల్కి. మోడీ అని పెట్టాడుగా. అది బాగా ఎక్కువైపోయింది. మనకి మళ్ళీ మనం సిగ్గుపడేట్టుగా నేను దేవుడికి నేను మా అమ్మకు పుట్టలేదు, దేవుడికి పుట్టాను, ఆ లెవెల్కి వెళ్ళిపోయాడు. 2 ఎక్స్ట్రీమ్లు అనమాట, అతివృష్టి అనావృష్టి అని. అమిత్ షా డజంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ సదర్న్ స్టేట్స్ ఫస్ట్. యూ హెవ్ నాట్ డన్ ఎనీథింగ్ టు ఆంధ్రప్రదేశ్. యూ హెవ్ నాట్ డన్ ఎనీథింగ్. మీరు వచ్చి ఇక్కడ బ్లాక్మెయిల్ చేస్తారంటే అందులో అతను చేరాడు, జైల్లో పెట్టేస్తారేమని. వాళ్ళకి 400 సీట్లు వచ్చేస్తే వాళ్ళకి మట్టుకు 400 సీట్లు ఇస్తే సీన్ మారిపోద్ది. అందులో కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని మనం తట్టుకోలేము. లైక్ డిక్టేటర్షిప్ వచ్చేస్తుంది. ఓకే, ఇది జరుగుద్ది, కానీ వాళ్ళకి రావు. ఇంతమంది చెప్తుంటే ఎలాగ వస్తుంది? అదేవిధంగా ఇంతమంది జగన్ చెప్తారు, వస్తాడో రాడు ఎవరికి తెలియదు. వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. కానీ కొన్ని లెక్కలు ఉంటాయని లాస్ట్లో చెప్పాను. ఏ క్యాండిడేట్కి ఆ క్యాండిడేట్ గెలుస్తాడో ఓడిపోతాడని. ఆ లెక్కల్లో ఇతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడని అంటున్నారు జగన్. ఇతర దేశాలకు వెళ్లే ముందు చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడని అన్నారు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. వాళ్ళు సైలెంట్ అయిపోవడానికి గల కారణమే ఇదేమో అని కొంతమంది అంటున్నారు. మనం ఇదే చెప్పుకోగలం, ఎంతసేపు చెప్పాను. డైరెక్ట్గా వెళ్ళి వచ్చేస్తారని మిగతా వాళ్ళు చెప్పను, నేను చెప్పకూడదు. అప్పుడు తర్వాత మళ్ళీ మనకి వీ విల్ నాట్ హ్యావ్ ఎ వాయిస్. ఇప్పుడు ఆడెవడ వేణుస్వామి వాడిని కొట్ట చూస్తున్నారు. నేను అన్నించి మళ్ళీ వాయిస్ మార్చాడు, జగన్ గెలవకపోవచ్చు అని. అష్టమసేనట, బొగ్గుసేన ఏం కాదు. ఎవడరేడే నిన్న మొన్నటి వరకు గెలుస్తా అని చెప్పి అష్టమసేనకి ఇష్టమసేన మనం తెలియదు నీకు అంతకుముందు. ఇడియట్. అంటే యూజింగ్ సోషల్ మీడియా ఫర్ హిజ్ ఓన్ గుడ్ అనమాట. నిన్న కాబట్టి పంపించాడు నాకు, ఇటు చూడండి ఎలా మార్చాడని ఓసారి వెళ్ళాక. ఇప్పుడు గెలవకపోవచ్చు అన్నాడు. మీడియా చూస్తున్నాడు, ఓడిపోతాడు కొన్ని చూస్తున్నాడు. ఇప్పుడు అష్టమసేన మొన్నటి వరకు అష్టమసేన ఏమైంది? గెలుస్తాడు, గెలిచి తీరతాడు. ఒక 10 days బ్యాక్ పెట్టాడు, ఇవాళ మళ్ళా ఇది వచ్చింది. కౌంటర్ లాడ్ నాట్ కరెక్ట్. బొక్కలో పాడేయాలి ఇన్ ద నేమ్ ఆఫ్ అస్ట్రాలజీ. యూఆర్ మిస్గైడింగ్ పీపుల్. ఓకే సార్, థ్యాంక్ యూ.